దేవుని ప్రేమను మర్చిపోయారు. బైబిల్ గ్రంథంలో ఉన్న యోనాతాను గారు అంటే దావీదు మహారాజు స్నేహితుడు చూపిన నిస్వార్థమైన ప్రేమ, నిస్వార్థమైన స్నేహాన్ని వారి ఎదురు మధ్య స్నేహం తెలియజేస్తుంది. యోనాతాను గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి యొక్క దైవికమైన ప్రేమ ఒక భక్తుడు పాటగా వ్రాసి పాడి స్వరపరిచి దేవుడిని కనపరిచారు. ఆ పాటను నేను ఇప్పుడు పాడుతున్నాను. స్నేహానికి ప్రతిరూపం, త్యాగానికి సరిరూపం, ప్రియుడైన యోనాతాను. స్నేహానికి ప్రతిరూపం, త్యాగానికి సరిరూపం, ప్రియుడైన యోనాతాను. అది స్వార్థం లేని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, దేవుడు కోరుకున్న నిజ దైవికమైన ప్రేమ. అది స్వార్థం లేని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, దేవుడు కోరుకున్న నిజ దైవికమైన ప్రేమ. స్నేహానికి ప్రతిరూపం, త్యాగానికి సరిరూపం, ప్రియుడైన యోనాతాను. అభిషేకమునకు లోబడి ఉండెను. తదుపరి సింహాసనం తనదే అయినను. అభిషేకమునకు లోబడి ఉండెను. అసూయ చెందక నీవే రాజు అంటూ, అసూయ చెందక నీవే రాజు అంటూ, ఖడ్గమును వస్త్రములు దావీదుకిచ్చెను. ఖడ్గమును వస్త్రములు దావీదుకిచ్చెను. అది స్వార్థం లేని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, దేవుడు కోరుకున్న నిజ దైవికమైన ప్రేమ. స్నేహానికి ప్రతిరూపం, త్యాగానికి సరిరూపం, ప్రియుడైన యోనాతాను. దైవిక ప్రేమను రుచి చూపించావు. నీ నీతి ఫలముగా మెఫీబోషెతును, నీ నీతి ఫలముగా మెఫీబోషెతును చిరకాలం రాజులతో కూర్చుండబెట్టితివే. చిరకాలం రాజులతో కూర్చుండబెట్టితివే. అది స్వార్థం లేని ప్రేమ,
ప్రేమ దేవుడు కోరుకున్న నిజ దైవికమైన ప్రేమ స్నేహానికి ప్రతిరూపం త్యాగానికి సరిరూపం ప్రియుడైన యోనాతాను స్నేహానికి ప్రతిరూపం త్యాగానికి సరిరూపం ప్రియుడైన యోనాతాను అది స్వార్థం లేని ప్రేమ నిస్వార్థమైన ప్రేమ దేవుడు కోరుకున్న నిజ దైవికమైన ప్రేమ అది స్వార్థం లేని ప్రేమ నిస్వార్థమైన ప్రేమ దేవుడు కోరుకున్న నిజ దైవికమైన ప్రేమ